వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పులివెందుల పిల్లి యలహంక ప్యాలెస్లో కూర్చుని ట్విట్టర్లో ఒక చేటభారతం రాశాడు. అది ఆ వక్రాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఏముంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్య రంగానికి, వైద్య కళాశాలలకి తానే ఏదో పితామహుడినైనట్టు తన తాత తన తండ్రి ప్రజల్ని వంచి వెన్నుపోట్లు పొడిచి మోసం చేసి సంపాదించిన ఆస్తులు అమ్మి ఈ కాలేజీలు కట్టినట్టు బెళ్ళప్పించుకుంటూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సారాంశం ఏముంటుందో మనకు తెలియదేముంది? ప్రతి అక్షరం అబద్ధమే ఊపిరిగా బ్రతుకుతున్న జగన్మోహన్ రెడ్డికి ఆ ట్వీట్ వేయడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ ట్వీట్ కింద కామెంట్ చూసా. ముందు ఆ కామెంట్ చదివిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ట్వీట్ కింద కామెంట్ ఏంటంటే, అయినా నువ్వు ఉండేది 5 అడుగులే కదా, 8 అడుగుల ట్వీట్ వేస్తే ఎలా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించాడు ఒక నెటిజన్. సరే, ఆ కామెంట్ని మీరు ఎలా ఆస్వాదించినా అసలు వాస్తవాలు ఒకసారి పరిశీలించుకుంటే ఆయన ఏం రాశాడో క్లుప్తంగా చూస్తే, ఎన్సీబీఎన్ గారు అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా మీ వాళ్ళకు కమిషన్ల కొరకు దోచి పెడుతున్నారు. నువ్వు ఏం మిగిల్చావని కమిషన్ల కింద దోచి పెడతారు జగన్ రెడ్డి? నువ్వు మట్టానికి అడుగంట నాకేసావు. ఎక్కడ ఎవరు నాకడానికి కూడా ఏం మిగల్చరా? నువ్వు నాకేసిన బొక్కలను పూడ్చుకుంటూ రావడానికి కూటమి ప్రభుత్వానికి తలమునకలై పనిచేస్తున్నా ఆ బొక్కలు పోడట్లా ఇంకా సిగ్గు లేకుండా ట్వీట్ చేస్తావు నువ్వు. ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే, నేను ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇంకా 11 మాత్రమేనని, పద్మావతి అటానమస్ కాలేజ్తో కలిపి 12 మాత్రమేనని, నేను వచ్చాక మాత్రమే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పి సొల్లు పురాణం రాసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాసిన సొల్లు పురాణానికి మనం సమాధానం చెప్పాలి కదా. మిగతా అంతా చదివితే అంత సోదే, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మొత్తం చుట్టూ తిరిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అద్భుతంగా పరిపాలన చేశాను, రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాను, ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయి, సంపద సృష్టించాను, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాను, కాబట్టి నాకంటే సమర్థుడైన ముఖ్యమంత్రి గతంలో లేరు, నేనే సమర్థుడిని అంటూ సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికి సమాధానం చెబుదాం. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దోపిడీలకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు లిక్కర్ స్కామ్ చేసి లక్షల మంది ఉసురు తీసుకున్న పాపానికి నిన్ను ప్రజలు దవ్వడంట చాచి కొడితే ఓడిపోయి గింగరాలు తిరిగి పడిపోయి మతి భ్రమించి మరునాడే ఉండవల్లి నుంచి యలహంక పారిపోయావు. ఇప్పుడు ఆ యలహంక ప్యాలెస్లో అండర్గ్రౌండ్లో కూర్చుని ట్వీట్లు వేస్తున్నావు. పులివెందుల పిల్లి ఎమ్మెల్యే గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వే ఏదో మెడికల్ కాలేజీల కోసం కలలు కన్నట్టు, నువ్వే ఏదో దానికోసం పని చేసినట్టు బిల్డప్లు ఇవ్వడం ఆపు. నీ బిల్డప్లు చూసే పరిస్థితి ప్రజలకు లేదు, ఓపిక లేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలి అనేది కేంద్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విధానం. ప్రధాని మోదీ గారు ఇచ్చిన పాలసీ, కేంద్రం పాలసీ ప్రకారం 60% నిధులతో మెడికల్ కాలేజీలు కడుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఒక్కో కళాశాల ఏర్పాటుకు 195 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం రాష్ట్రానికి ఇస్తోంది. ముందు నువ్వు నీ బిల్డప్లు ఆపు. పక్క రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే అవినాష్ రెడ్డి బెయిల్ కోసం సాగిలపడి, అదే నువ్వు నీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మీద గొడ్ల వేట్లు లేపించి పరలోకాన్ని పంపించావు కదా, ఆ సంఘటనలో పాల్గొన్న స్క్రీన్ ప్లే చేసిన అవినాష్ రెడ్డి బెయిల్ కోసం కేంద్రానికి పరిగెత్తి సాగిలపడి కేవలం 5 మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతి తెచ్చావు. రాష్ట్రానికి శాపంగా మారావు నువ్వు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 8,480 కోట్ల రూపాయలు అవసరమైతే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? కేవలం 1,451 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టావు. అంటే నువ్వు పెట్టిన ఖర్చు వల్ల కనీసం 20% పనులు కూడా కాలేదు, పనులు పూర్తి చేయలే. నువ్వు కేంద్రం ఇచ్చిన డబ్బులు దారి మళ్లించి నీ తాడేపల్లి ప్యాలెస్ బీరువాలోకి పంపించుకున్నావు. ఆ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకపోవడంతో ఆ బిల్డింగ్ పనులు మొత్తం ఆగిపోయినాయి. మట్టి పని చేపించావు, కాంపౌండ్ వాల్స్ కట్టించావు. మట్టి పనుల్లో డబ్బులు బాగా మిగులుతాయి కాబట్టి నీ మంది చేత ఆ మట్టి పనులు చేపించి ఆ డబ్బు దిగమింగేశావు.
అసలు నువ్వు బిల్డింగ్లే కట్టకపోతే, ఆ బిల్డింగ్లే పూర్తి చేయకపోతే అనుమతులు ఎవడిస్తాడు? ఎలా ఇస్తారు? 17 మెడికల్ కాలేజీలు నువ్వు పూర్తి చేసేస్తే బెంజ్ సర్కిల్లో బ్యాండ్ మేళం పెట్టి హడావుడి చేసేవాడివి. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించారు తప్ప ఒక్కటైనా పూర్తి చేశారా? సగానికి పైగా కాలేజీల నిర్మాణం పునాది దశలోనే ఉంది. నిర్మాణం పూర్తి కాకుండానే గతేడాది రాజమండ్రి కళాశాల ప్రారంభించావు. ప్రస్తుతం 2వ సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేవు. తాత్కాలిక భవనాల్లో తరగతులు నడపాల్సిన పరిస్థితి నెలకొంది. నువ్వు చేసే సగం పనులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీ అసమర్థ చేతగాని దద్దమ్మ పాలన వల్లే 5 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతి నిరాకరించిన సంగతి చెప్పకుండా మా మీద బురద వేస్తే ఎలా సైకో జగన్ రెడ్డి? ఎన్ఎంసి అడిగిన అనేక ప్రశ్నలకు నీ ప్రభుత్వంలో నువ్వు సమాధానం ఇవ్వలేదు. కనుకే జూలై 15, 2024 నేషనల్ మెడికల్ కౌన్సిల్ నీ ప్రభుత్వంలో ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల జూన్ 24, 2024 ఎన్ఎంసి జరిపిన తనిఖీల్లో ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదని, వైద్య బోధన సిబ్బంది కొరత 64% పైనే ఉందని, బ్లడ్ బ్యాంకు అనుమతులు లేవని తేల్చింది. బోధకులు మౌలిక సదుపాయాల కొరత ఉందని పేర్కొంటూ అనుమతులు నిరాకరించింది. ఈ పనులు పూర్తి కావాలంటే మరో 30 నెలల సమయం పడుతుందని ఎన్ఎంసి తేల్చింది. ఎన్ఎంసి ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పలేకపోయారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు మధ్యలో వదిలి వెళ్ళిపోయారు. ఇది తమరు చేసిన ఘనకార్యాలు. ఇది నీ నిర్వాకం. ఇది నీ అసమర్థత. ఇక నువ్వు చెప్తున్న పులివెందుల వైద్య కళాశాల గురించి నువ్వు ఎంత దద్దమ్మవో చెప్పే ఘటన ఇది. కనీసం నీ సొంత ఊరిలో పెట్టిన కాలేజీకి ఎల్ఓపి కూడా తీసుకోలేని దద్దమ్మవి కూటమి ప్రభుత్వాన్ని అంటావా? పులివెందుల వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు నీ ప్రభుత్వం అనుమతి కోరితే తరగతుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు జరగకపోవడం, బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున తనిఖీల అనంతరం ప్రవేశాల నిర్వహణకు ఎన్ఎంసి నిరాకరించిన సంగతి నిజం కాదా? 48% బోధనా సిబ్బంది కొరత ఉన్నది నిజం కాదా? మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు. 48% బోధనా సిబ్బంది లేరు. బోధనా సిబ్బంది మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చే అవకాశం లేనందున పులివెందుల కళాశాలకు అండర్టేకింగ్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇదే సమయంలో మిగిలిన మదనపల్లి, ఆదోని, మార్కాపురం కళాశాలల్లో అసలు కనీసం బిల్డింగుల నిర్మాణం కూడా జరగకపోవడంతో అసలు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మింగేసి కనీస పనులు కూడా చేయకుండా ఏమీ తెలియని నంగనాచిలాగా ఇప్పుడు బెంగళూరులో కూర్చుని కబుర్లు చెప్తూ విష ప్రచారం చేస్తున్నావు. అసలు అక్కడ సరైన బిల్డింగులు, బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఉంటే కదా కేంద్రం అనుమతులు ఇవ్వటానికి. టీడీపీ ప్రభుత్వంలో వైద్య రంగానికి 4% బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తే దాన్ని 1% తగ్గించిన నువ్వు వైద్య రంగం గురించి మాట్లాడుతున్నావా? ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని దారి మళ్లించిన నువ్వు వైద్య రంగం గురించి చెప్తున్నావు. కరోనాలో ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది చనిపోతే ప్రతి ఒక్కరికి 50,000 ఇవ్వాలని కోర్టు చెప్పినా ఇవ్వకుండా పారిపోయిన నువ్వు వైద్య రంగం గురించి చెప్తున్నావు. కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచక వేల మంది చనిపోవడానికి కారణమైంది నీ అసమర్థ పాలన. వైద్య రంగంలో టీడీపీ తెచ్చిన 33 పథకాలు రద్దు చేశావు. గిరిజనులకు ఉపయోగమైన ఫీడర్ అంబులెన్స్లు ఎత్తేసావు. నువ్వు కూడా వైద్య రంగం గురించి మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి? హాస్పిటల్ నిర్మాణం పేరిట నువ్వు లోన్లు తెచ్చిన 5,000 కోట్ల రూపాయలు నువ్వు ఏం చేశావు? ఏ బొక్కసంలో దాచావు? అది చెప్పు ముందు ప్రజలకి. ఆడలేనమ్మ మధ్యలో ఓడన్నట్టు నీ చాతకాని చవట దద్దమ్మ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటా నీ కడుపు మంట తీర్చుకోవడానికి అవాకులు చవాకులు పెరితే వినడానికి, విని భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ రెడ్డి మైకు ముందు కూర్చుని 2 క్షణాలు సరిగ్గా మాట్లాడలేని నువ్వు ఇంత పెద్ద ట్వీట్ వేయడం ఆశ్చర్యంగాను వింతగాను ఉంది జగన్ రెడ్డి. ఇప్పటికైనా నీకు స్క్రిప్ట్లు అందించే ఆ భజనగాళ్ళను మార్చుకో, లేదంటే భవిష్యత్తులో మాట్లాడటానికి కూడా ఏమి ఉండదు.